అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో చేసిన ప్రతి చిన్న ఏర్పాటును సింపుల్ గా ఆడంబరం లేకుండా పూజ నైవేద్యాన్ని అలాగే అసలు తొలి ఏకాదశి పండుగను ఎందుకు జరుపుకుంటారు, దాని వెనక ఉన్న కథ ఏంటనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ పాటికి అందరు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటారు, బట్ నాకైతే కుదరలేదు, అందుకే కొంచెం లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను. తెలిసిందే కదా, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక రోజు అవ్వాల్సిన పని ఇంకో రోజుకి డిలే అవుతుంది కంపల్సరీ. అది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. ఇంకా ఉపవాస నియమాలు అలాగే తొలి ఏకాదశి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం. మనం ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి నివేదించవలసిన ప్రత్యేక ప్రసాదం పేలాల పిండి అండి. మరి ఈ పేలాల పిండిని స్వామివారికి ప్రత్యేకంగా ఎందుకు చేస్తారనే విషయం చెప్తూ పూర్తి వివరాలతో వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. మనకి ఈ తొలి ఏకాదశి నుండి అన్ని పండుగలు కూడా మొదలవుతాయండి. వరలక్ష్మి వ్రతం కానివ్వండి, వినాయక చవితి, దసరా నవరాత్రులు, సంక్రాంతి పండుగ, ఇవన్నీ పండుగలు కూడా మన తొలి ఏకాదశితోనే స్టార్ట్ అవుతాయండి. మన హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఒక విశేషమైన స్థానమే ఉందని చెప్పొచ్చండి. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసం అని, పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. తొలి ఏకాదశి రోజున స్వామివారికి ప్రత్యేకంగా పేలాల పిండిని చేసి నైవేద్యంగా స్వామివారికి అయితే పెడతారు. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు స్వరూపాలైన ఏ స్వరూపాన్నైనా మనం ఆరాధించుకోవచ్చండి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు అయితే ఉంటాయి. అన్ని ఏకాదశుల్లో కల్లా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా విశిష్టత ఉంది. మన పురాణాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగర శేషకల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు అయితే మేల్కొంటారంట. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లిన రోజు కాబట్టి ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. రోజు నుండి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను కూడా మహర్షులు, ఋషులు అందరూ కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఇంకా ఈ 4 నెలల పాటు స్వామివారు అయితే పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గర నుండి కార్తీక మాసం రోజున తిరిగి వస్తారని మన పెద్దవాళ్ళు అయితే చెబుతుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ తొలి ఏకాదశి పండుగ ఈసారి శనివారంతో రావడం చాలా ముఖ్యమైనదండి. ఎవరైతే స్వామివారిని ఈ పండుగ రోజున భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసుకుంటే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉంటుందండి. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఉపవాసం ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదా అని. అలా ఏముండదండి. పండ్లు, పాలు, పలహారాలు వీటిని అయితే సేకరించవచ్చండి. ఇంకా రోజు మొత్తం ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ మొత్తం అయిపోయే వరకు ఉపవాసం ఉండి తర్వాత ఆహారాన్ని అయితే తీసుకోవచ్చండి. ఇంకా చాలా మంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి. అంటే ఈ రోజు గోశాలకు వెళ్లి గోశాల మొత్తం శుభ్రం చేసి అలాగే కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి గోవులకి నిండుగా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి గోవులకు నమస్కారం అయితే చేసుకుంటారండి. ఇంకా గోవులు తినడానికి అరటి పండ్లు కానీ గడ్డిని కానీ పెట్టి తర్వాత ఇంటికైతే వచ్చేస్తుంటారు. మనం ఏ పూజలు ఏ వ్రతాలు చేస్తున్నప్పటికీ కొన్ని నియమాలు అయితే పాటించాలండి తప్పకుండా. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజున స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసి దళంతో మాలగా చేసి అలంకరించాలండి. ఇంకా మీ దగ్గర ఏమైనా స్వామివారి విగ్రహాలు ఉంటే గనక పంచామృతాలతో లేదా మంగళకరమైన జలంతో అభిషేకించాలండి. అలాగే ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన కస్తూరి, గోరోజనం, పునుగు, దళంగం ఇవన్నీ కూడా స్వామివారికి అభిషేకానంతరం స్వామివారి దగ్గర అయితే తాకించాలండి. ఇవి తాకిస్తే అంట చాలా మంచిదంట. అవి మీ దగ్గర ఉంటే గనక స్వామివారికి తాకించండి, చాలా మంచిదంట. ఇవన్నీ మనకి పూజ స్టోర్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయంటండి. ఇంకా స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం అంటండి. కాబట్టి కుదిరితే గనక అందరూ పొద్దున పూటే పూజ చేయడానికి అయితే ట్రై చేయండి. కుదరని వాళ్ళైతే ఇంకా సాయంత్రం చేసుకున్నా ఏం కాదులండి. మనం స్వామివారిని పూజించడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా అందులోను శనివారం కాబట్టి స్వామివారికి సుప్రభాత పూజ చాలా విశేషంగా చేస్తుంటారు. ఇంకా మనకి ఏకాదశి తిథి అనేది అమావాస్య తర్వాత అలాగే పౌర్ణమి తిథి తర్వాత 11వ రోజున ఏకాదశి తిథి అనేది వస్తుందండి. కాబట్టి మనం ఈ సంఖ్య ఏకాదశి తిథి వేళ చాలా ముఖ్యమైనది. కాబట్టి స్వామివారిని ఏ తప్పులు లేకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక ఆ స్వామివారి అనుగ్రహం మన కుటుంబం మీద కంపల్సరీ ఉంటుందండి. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి రావి ఆకులతో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదంటండి. నాకు రావి ఆకులు అయితే దొరకలేదన్నమాట, అందుకని చెప్పేసి నేను తమలపాకుల మీద దీపాలను పెట్టి దీపారాజన అయితే చేసుకుంటున్నాను. ఒక్కరోజే కాదండి, ప్రతి శనివారం రావి ఆకులతో స్వామివారికి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంట. ఇంకా ఆ స్వామివారికి పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదంటండి. సో నేను బియ్య పిండితో 7 ప్రమిదలను అయితే చేసుకున్నానండి. పిండి ప్రమిదలు చేయాలంటే బియ్య పిండిని మనమే ప్రిపేర్ చేసుకోవాలా లేదంటే కొనుక్కొని కూడా చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అలా ఏం కాదండి, ఏ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు.
నేనైతే కొన్న బియ్య పిండితోనే ప్రమిదలను అయితే చేసుకున్నాను. మనం బియ్య పిండిని కలిపేటప్పుడు పిండిలో కొద్దిగా బెల్లం అయితే తురిమి వేసుకోవాలండి. అలాగే మీ దగ్గర ఆవు పాలు అవైలబుల్ ఉంటే గనక ఆవు పాలను వేసుకొని పిండిని అయితే కలుపుకోండి. లేదంటే నార్మల్ పాలనైనా యూజ్ చేయొచ్చండి. నీళ్లతో అయితే కలపరంట. నేనైతే పాలతోనే కలుపుకుంటాను ఎప్పుడు దీపాలు చేసుకున్నా కూడా. పిండి మొత్తాన్ని కలిపేసుకొని 7 పిండి దీపాలను చేసుకున్న తర్వాత దీపాలకి గోవింద నామాన్ని అయితే పెట్టాలండి. పసుపుతో నామాన్ని అయితే పెట్టకూడదండి, గంధంతో నామాన్ని అయితే పెట్టాలి. అలాగే ప్రమిద మీద 5 బొట్లు గాని 3 బొట్లు గాని అయితే పెట్టాలి. మీ దగ్గర రావి ఆకులు ఉంటే గనక రావి ఆకుల మీద పిండి దీపాలను అయితే పెట్టుకోండి. లేదంటే తమలపాకులకి బొట్టు పెట్టేసుకొని తమలపాకుల మీద దీపాలను అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి దీపారాధన చేయడానికి పిండి దీపాలలో నెయ్యిని అయితే వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే గనక నెయ్యితో చేయండి, లేదంటే నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు నెయ్యితో చేస్తే చాలా మంచిదంట. సో నేనైతే నెయ్యితోనే చేసుకున్నాను. ఇంకా పూజ చేసేటప్పుడు స్వామివారికి ఇష్టమైన అష్టోత్తరాలను కానీ శ్లోకాలను కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఓం నమో నారాయణాయ లేదా గోవింద గోవింద అనుకుంటూ పూజనైతే కొనసాగించండి. పూజ ముగిసిన తర్వాత స్వామి వారికి కొబ్బరికాయను కొట్టి తర్వాత హారతి అయితే ఇవ్వాలి. కొంతమంది హారతి ముందు చేసి తర్వాత కొబ్బరికాయలు అయితే కొడుతుంటారండి. అలా చేయకూడదు. హారతి తర్వాత నైవేద్యాన్ని అయితే స్వామి వారికి సమర్పించాలండి. మనం ప్రిపేర్ చేసిన నైవేద్యాలను స్వామి దగ్గర పెట్టేసి నైవేద్యం మీద పూలతో వాటర్ ని జల్లించుకొని స్వామి వారికి 5 సార్లు చేతులతో నైవేద్యాన్ని సమర్పిస్తున్నట్టు చూపించాలండి. దీంతో మనకి పూజ అయితే ముగుస్తుంది. ఇంట్లో పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే నేను ప్రసాదంగా బెల్లం ముక్కనైతే పెట్టానండి. మనకి బెల్లం అనేది ఏ అంటు ముట్టు లేనిది కాబట్టి ఈ రోజు బెల్లం ముక్కను పెడితే చాలా మంచిదంట. ఈ రోజునే కాదండి, మనం ఇంట్లో రోజు పూజను చేసుకునేటప్పుడు బెల్లం ముక్క పెట్టుకుంటే చాలా మంచిది. నేను ప్రసాదానికి అయితే పొంగలి అలాగే గుగ్గులనైతే చేశానండి. ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ అవి అయితే పెట్టాను. సో నాకు కుదిరినంతలో నేను సింపుల్ గా ఏ ఆడంబరం లేకుండా చాలా ఈజీగా పూజనైతే ముగించుకున్నాను. మనం ఎంత ఆడంబరంగా చేసామన్నది కాదండి, స్వామి వారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటారు, లేని వాళ్ళకి తగ్గట్టుగానే చేసుకుంటారు. ఎలా చేసినా స్వామి వారికి అందరూ ఒకటేనండి. ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా అయితే ఏమీ ఉండదు. అది మనం చూపించుకునే దాంట్లో ఉంటుందంతే. ఆ పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బట్టలు అవన్నీ ఆరేసేసి పాప తినిపించుకొని కొంచెం ఈవినింగ్ టైంలో అలా వాకర్ తీసుకుందామని చెప్పేసి పాపకి షాప్ దగ్గరికి అయితే వచ్చాము. చిన్న పాప తీసుకుంటే పెద్ద పాప ఊరుకుంటుందా, నాకు కూడా ఏదో ఒకటి కొనిచ్చని గోల చేస్తూనే ఉంది అక్కడ. ఇంకా పాపకి వాకర్ తీసేసుకొని ఆమెన్పూర్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ చెరువులో ఫిష్లు అయితే చాలా ఉంటాయండి. సో ఈవినింగ్ టైంలో సరదాగా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో అందరూ అయితే ఇక్కడికి వస్తుంటారు. కాసేపు అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే ఇక్కడ. ఇంకా చేపలకు వేయడానికి బొరుగులు ఏవో ఒకటి అమ్ముతూనే ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గర నుంచి పిండిని కలుపుకొని అట్లా తీసుకొచ్చుకుంటారు, లేదంటే కొంతమంది బొరుగులు కొని ఇంక ఇక్కడైతే వేస్తుంటారు. మా పిల్ల 10 రూపాయలకి బొరుగులు అయితే కొనుక్కుంది, ఇంక అవైతే వేస్తుంది. వాటి కోసం చూడండి చేపలు ఎలా ఎగురుతున్నాయో. అసలు ఈ చెరువులో ఎంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయో. మీసాల చేపలు అంటారు కదా, అవి అయితే ఇంతలా ఉంటాయి. వాటిని కొయ్యరన్నమాట, ఇంక అట్లానే వదిలేస్తారు. అవి తిని ఇంతలా అయినాయి అన్నమాట. సో చూసారు కదా, అందరు ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి సరదాగా ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఫీల్ బాగుంటుంది కదా, నేచర్ ని ఎంజాయ్ చేయడం. ఇగోండి ఇవే మీసాల చేపలు అంటే. నోరు తెరిస్తే ఒక్కొక్క లోపలికి వెళ్ళేటట్టుగా ఉంటాయి, పెద్ద పెద్దయో. మా పిల్ల అయితే చేపలను పట్టుకొచ్చుకుందామని గోల చేస్తుంది. పక్కన వాళ్ళు అయితే ఇంకా బొరుగుల ప్యాకెట్ ఒకేసారి గుమ్మరిచ్చారన్నమాట, వాటి కోసం ఎగరపడుతున్నాయి. నేనేస్తే ఎందుకు రావట్లేదని మా పిల్ల ఫీల్ అన్నమాట. నువ్వు కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకొని గుమ్మరిచ్చి అని చెప్పిండు వాళ్ళ నాన్న. ఈ ప్లేస్ లో అయితే ఎక్సర్సైజ్ చేసుకునే మొత్తం అయితే ఉంటాయి అన్నమాట. వాటి పక్కనే ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. చాలా దూరం అయితే ఉంటుంది అన్నమాట వాకింగ్ చేసుకోవడానికి. ఈవినింగ్ టైమ్ లో కానివ్వండి, మార్నింగ్ టైమ్ లో ఇక్కడ వచ్చి వాకింగ్ చేసుకుంటా ఉంటారు అందరూ. ఈ చివరి నుండి ఆ చివరికి ఒకసారి నడిచిపోయేసరికి సరిపోతుంది. రౌండ్ వేసినా చాలు ఇక్కడికి వచ్చి. చిన్న పాప పుట్టాక ఫస్ట్ టైం అన్నమాట మళ్ళీ ఇటు సైడ్ రావడం. బుడదానికైతే అన్ని వింత వింతగా కనిపిస్తున్నాయి, ఏంటబ్బా ఇవన్నీ అని. ఇంక ఫిష్ల దగ్గర అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తుంది, అవి ఎగురుతుంటే పట్టుకోవాలనేమో. దసరా నవరాత్రులు అయితే ఈ చెరువు దగ్గరే చేస్తారు. నరకాసుని వధించడం గానీ అవన్నీ ఇక్కడే చేస్తారు. చిన్న పాపను వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టి పెద్ద పాప నేను వాకింగ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా వాకర్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్ల దీని మీద ప్రయోగాలు చేస్తుంది. చెల్లి నడవట్లేదంట, దాంట్లో నుంచి అడుగులు వేపిస్తుంది. ఈ బుడ్డత నడపడమేమో గానీ వాటిని పెట్టి నోటితో కొరకడమే సరిపోతుంది. కొత్తగా ఉంది కదా, మ్యూజిక్ అవన్నీ వస్తుండేసరికి తెగ ఎంజాయ్ చేస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1700 అయితే పడింది. మొత్తం వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు. సో ఆన్లైన్ లో కూడా 1800 అలా ఉంది. మా పెద్ద పాప చెల్లి దగ్గర నేను కూడా ఎక్కువ కూర్చుంటాను
కానీ పైన అయితే ఎక్కుతుంది. ఆ పిల్లకి అది కొనిచ్చానని చెప్పేసి ఇంక ఈ పిల్లకైతే మ్యూజిక్ ఫోన్ కొనుక్కుంది. అది కూడా 300 ఏమో పడింది. ఇంకా మ్యూజిక్ అన్ని వస్తాయి అన్నమాట. చెల్లికి వాకర్ ఎందుకు కొనిచ్చారు, నాకు కూడా అలాంటి పెద్దది కొనిచ్చి మనకి గోల గోల చేస్తుంది వాళ్ళ నాన్ని. అన్ని చెల్లికే కొంటున్నారు, పుట్టిన దగ్గర నుంచి నాకైతే ఏం కొనరని. సో ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ అయితే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గనక ఇలాంటి వైట్ బోర్డు కంపల్సరీ ఉండాలనిపించింది. సో అందుకే ఈ ప్రోడక్ట్ గురించి వీడియోని అయితే క్లియర్ గా చేసి చూపిస్తున్నానండి. దీనిని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. దీని ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ లోనే ఉంది. సో ఇది వచ్చేసి మల్టీ సైడెడ్ వైట్ బోర్డ్ అండి. ఒక సైడ్ మనం మార్కర్ తో రాసుకోవచ్చు అండి, ఇంకో సైడ్ మనం చాక్ పీస్ తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం ఒకే బోర్డుని 2 రకాలుగా యూజ్ చేస్తున్నాం అన్నమాట. పిల్లలకి ఆల్ఫాబెట్స్ అయినా నెంబర్స్ అయినా స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి, వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో నార్మల్ గా బుక్స్ మీద రాయమంటే అంత ఇంట్రెస్టింగ్ గా రాయరు, దీని మీద అయితే మంచిగా రాస్తారు. ఫస్ట్ నేనైతే ఓమన్ స్టార్ట్ చేశాను, తర్వాత మా పిల్ల ఆ పిల్ల పేరు రాసుకుంది. ఆ పిల్ల పేరు అయిపోయిన తర్వాత ఇంకా చెల్లి పేరు రాస్తుంది అన్నమాట. ఇందులోనే మనకి చాక్ హోల్డర్, చాక్ పీసులు, టెస్టర్, మార్కర్ ఇవన్నీ కూడా వస్తాయండి. మళ్ళీ వీటిని మనం విడిగా కొనాల్సిన అవసరం లేదండి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు రాసిన పిల్లలు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కాబట్టి భయపడకుండా రాసుకుంటారు. పేరెంట్స్ మాట వినకుండా మొబైల్ చూస్తున్న పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అలా మైండ్ ని డైవర్ట్ చేయొచ్చు కదా దీని మీదకి, అలా అన్నమాట. ప్రోడక్ట్ లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.